ఆర్ఎస్ఎస్లో 100 ఏళ్ల పండుగ వేడుకలు, పీఓకేలో మిన్నంటిన అల్లర్లు, దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు. ఇలాంటి టాప్ 10 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్లో వేరువేరుగా గాంధీజీ స్మారకం దగ్గర అంజలి ఘటించారు. ఎక్స్ వేదికగా మహాత్ముడి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ మహాత్ముడి జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశం రక్షణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది అన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విజయదశమి సందర్భంగా గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ లో ఆయుధ పూజ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయుధాలను పరిశీలించారు రాజ్నాథ్ సింగ్. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1925లో విజయదశమి రోజు నాగ్పూర్లో ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ ఈ విజయదశమితో 100 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడాన్ని జైరాం రమేష్ తప్పుబట్టారు. మోదీ ఇంతలా కొనియాడుతున్న ఆర్ఎస్ఎస్ గురించి గతంలో మాజీ ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఏమన్నారో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు ప్రధాని మోదీ. ఆయన ఆరోగ్య విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్ పెట్టారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్టుగా మోదీ చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 12కు చేరింది. సుమారు 200 మంది గాయపడగా చాలా మందికి తుపాకీ గాయాలయ్యాయి. ఇవాళ కూడా పీఓకేలో అక్కడక్కడ నిరసనలు కొనసాగాయి. ప్రస్తుతం పీఓకేలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నెల 14 నుంచి 16 వరకు భారత్లో ఐఆర్ఎస్ సభ్య దేశాల సైన్యాధ్యక్షుల సమావేశం జరగబోతోంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశాలకు వివిధ దేశాల సైన్యాధ్యక్షులు హాజరు కాబోతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిస్థితులపై సమావేశంలో చర్చించబోతున్నారు. లద్దాఖ్లోని లేహ్లో పరిస్థితులు కుదురుపడుతున్నాయి. ప్రస్తుతం లేహ్లో ఆంక్షలను అధికారులు సడలిస్తూ ఉండడంతో స్థానికులు వీధుల్లోకి వస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరగడంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. కేరళలోని తిరువనంతపురంలో సరస్వతీదేవి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పెద్ద ఎత్తున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. విజయదశమి రోజున సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. దసరా మహోత్సవాలు పురస్కరించుకుని గుజరాత్లో రకరకాల స్వీట్స్ తయారు చేస్తున్నారు. స్వీట్ షాప్ దుకాణదారులు పండుగ నేపథ్యంలో వెరైటీ స్వీట్స్ ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఆకట్టుకునే విధంగా ఉన్న స్వీట్స్ ను కొనుగోలు చేసేందుకు కస్టమర్స్ స్వీట్ షాప్ల ముందు క్యూ కడుతున్నారు.